ఒకరోజు పరశురాముడు మహాదేవుని దర్శించడానికి కైలాసానికి బయలుదేరాడు. తండ్రిని కలిసే ఉత్సాహంతో అతను వేగంగా శివుని మందిరం వద్దకు చేరుకున్నాడు. కానీ అక్కడ గణేశుడు మార్గాన్ని అడ్డుకున్నాడు. పరశురామ, శివుడి ధ్యానంలో ఉన్నాడు, ఇప్పుడు ఆయనను కలవలేవు అని గణేశుడు హితంగా చెప్పాడు. పరశురాముడు ఆశ్చర్యపోయాడు. నేను శివునికి ప్రియ శిష్యుణ్ణి, నాకు ఆయన్ని కలిసే హక్కు ఉంది అని అంటూ ముందుకు వెళ్లాలని ప్రయత్నించాడు. కానీ గణేశుడు తన స్నానం విడవలేదు. పరశురాముడు కోపంగా హెచ్చరించారు. అయితే గణేశుడు శాంతంగా నవ్వి, నేను ఎవరికీ భయపడను అని అన్నాడు. ఈ మాటలు వెనుకని పరశురాముడు మరింత ఆగ్రహంతో ఊగిపోతాడు. అయితే నా శక్తిని పరీక్షించు అని తన పవిత్రమైన గొడ్డలిని గణేశునిపైకి విసురుతాడు. గణేశుడు నిల్చంగా నిలబడి ఉండిపోయాడు. ఆ గొడ్డలి శక్తివంతమైనది. అది గణేశుని ఒక దండం తెంచేసింది. కైలాసంలో దేవతలందరూ ఆశ్చర్యపోయారు. ఓహో, గణేశుడి దండం విరిగిపోయిందని. కానీ గణేశుడు మాత్రం కోపడలేదు. అతను తన విరిగిన దండాన్ని చూసి చిరునవ్వు నవ్వాడు. అప్పుడు గణేశుడు, ఈ గొడ్డలి నీకెవరిచ్చారు పరశురామా అని అడిగారు. పరశురాముడు గర్వంగా, మహాదేవుడు ఇచ్చారు అని సమాధానం ఇచ్చారు. గణేశుడు ప్రశాంతంగా, అవును, నా తండ్రి ఇచ్చిన ఆయుధం నన్ను తాకినప్పుడు అది నాకు గౌరవంగా ఉంటుంది, అందుకే నేను ప్రతిఘటించలేదు అని అన్నాడు. పరశురాముడు ఈ మాటలు విని అతని గర్వం చెదిరిపోయింది. అప్పుడు పరశురాముడు గణేశుడిని నమస్కరించి క్షమాపణ చెప్పారు. గణేశుడు నవ్వుతూ పరశురాముని ఆశీర్వదించారు.